హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియాలో కొంతమంది ఎవరెవరు స్వాతంత్రంలో పాల్గొన్నారు, వారి యొక్క ఇంపార్టెన్స్ని ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్కి చాలా యూజ్ అవుతుందండి, అలాగే అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి దాదాబాయ్ నవరోజీ అండి. సో దాదాబాయ్ నవరోజీ గారు 3 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన మొదటి వ్యక్తి. సో 3 సార్లు జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అలంకరించిన మొదటి వ్యక్తి అండి దాదాబాయి నవరోజీ గారు 3 సార్లు. నెక్స్ట్ ఈయన్ని భారతదేశ కురవృద్ధుడు అంటారు. సో భారతదేశ కురవృద్ధుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు దాదాబాయి నవరోజీ గారిని. ఓకే. అదేవిధంగా ఈయన ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారండి. ఈయన 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్థాపించారు. మహారాష్ట్రలో పార్సీ సంస్కరణల కోసం పార్సీ రిఫార్మ్ అసోసియేషన్ను స్థాపించారు. 1901లో పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. వార్తాపత్రికలు వచ్చేసి వాయిస్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర గోఫ్తర్. నెక్స్ట్ ధ్యాన్ ప్రకాష్ మండలిని స్థాపించారు దాదాబాయి నవరోజీ గారు. నెక్స్ట్ బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్కు లిబర్టీ పార్టీ తరపున ఎన్నికైన మొదటి భారతీయుడు. సో ఈ పాయింట్ కొంచెం ఇంపార్టెంట్, మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. బ్రిటన్లోని హౌస్ ఆఫ్ కామన్స్కు లిబర్టీ పార్టీ తరపున ఎన్నికైన మొదటి భారతీయుడు, ఫస్ట్ ఇండియన్ బ్రిటిష్ పార్లమెంటేరియన్. కాంగ్రెస్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి దాదాబాయి నవరోజీ గారు. భారతదేశ సంపద అనేక విధాలుగా ఇంగ్లాండ్కు తరలింపబడుతున్నదని డ్రైన్ సిద్ధాంతాన్ని వివరించారు. ఇది దాదాబాయి నవరోజీ గురించి అండి. దీని తర్వాత మనం గోపాలకృష్ణ గోఖలే గారి గురించి తెలుసుకుందాం. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని 1905లో ముంబైలో స్థాపించారండి గోపాలకృష్ణ గోఖలే గారు. ఈయన ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ పుస్తకాన్ని రచించారు. 1905లో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడయ్యారు. నెక్స్ట్ ఈయన మహాత్మా గాంధీకి రాజకీయ గురువు. సో గోపాలకృష్ణ గోఖలే గారు వచ్చేసి మహాత్మా గాంధీకి రాజకీయ గురువు అండి. నెక్స్ట్ నిర్బంధ ప్రాథమిక విద్యను డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఈయన లార్డ్ కర్జన్ను మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్, రష్యా జార్ చక్రవర్తితో పోల్చారు. నెక్స్ట్ సర్వెంట్స్ ఆఫ్ ఇండియాలో సొసైటీలో ప్రముఖ వ్యక్తులు ఎవరెవరు అంటే ఎస్ఎం జోషి, హెచ్ఎన్ కుంజరు, శ్రీరామ్ వాజ్పేయి. సో కుంజరు అలహాబాద్లో సేవా సమితి అనే సంస్థను స్థాపించారు. సో హిస్టరీ ఆఫ్ ఇండియాలో మోడర్న్ ఇండియాలో దాదాబాయి నవరోజీ గారు, గోపాలకృష్ణ గోఖలే గారు, వారిద్దరి గురించి తెలుసుకున్నామండి ఈరోజు. సో నెక్స్ట్ ఇంకా రోజుకి అట్లీస్ట్ ఇద్దరు చొప్పున మనము మిగతా వారి గురించి కూడా నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.